గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం టమాటో బాత్ స్పైసీ టమాటో రైస్ ఎలా చేసేస్తారో చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్. ఇక్కడ నేను మసాలాస్ సాజీరా, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, సాజీరా, ఇలాచి, లవంగా, దాల్చిన చెక్క తీసుకుంటున్నానండి. ఇక్కడ కొంచెం ధనియా పౌడరు, గరం మసాలా పౌడరు, జీరా పౌడర్ కూడా తీసుకుంటున్నాను. కరోనా టైం కాబట్టి కొంచెం స్పైసెస్ ఎక్కువ తీసుకుంటున్నాను. చూసారు కదా, అయితే సాజీరా అంత పట్టదు, లవంగాలు కూడా నార్మల్ అప్పుడు అంతా వేసుకోము, కానీ వేసుకోకుండా పర్వాలేదండి. కానీ ఈ టైం కాబట్టి కొంచెం లవంగాలు వేసుకొని ఇక్కడ చూసారా డివైడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఈ మాత్రం మనకి సరిపోతుంది. నార్మల్గా 2 కప్స్ రైస్కి మనకి ఈ మాత్రం సరిపోతుంది. స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్వాలేదన్నమాట. సో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇక్కడ నేను తీసుకున్నాను. సోకుడ్ రైస్ 2 కప్స్ తీసుకున్నాను. బిఫోర్ 1 అవర్ నానబెట్టి ఉంచుకుంటే ఇంకా చాలా టేస్ట్ బాగుంటుంది. రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుందాం. ప్యాన్ తీసుకొని ఆయిల్ కొంచెం తక్కువనే పడుతుందండి మనకి. ఇలాంటి టైంలో రెస్టారెంట్స్కి అక్కడ వెళ్ళలేం కాబట్టి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఇంట్లోనే చాలా బాగుంటుంది. టేస్ట్ పరంగాను మన హెల్త్ పరంగాను డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ నేను స్పైసెస్ మనం తీసుకున్నామని నేను జీలకర్ర, లవంగా, ఇలాచి 1 by 1 అన్నీ యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చి అన్నీ యాడ్ చేస్తున్నానండి. ఇలా మనం యాడ్ చేసిన తర్వాత ఒక 2 seconds తర్వాత ఇలా ఆనియన్ని మాత్రం ఇలా పొడుగానే కట్ చేసుకో, చిన్న ముక్కలుగా కట్ చేసుకోకుండా ఇలా పొడుగానే కట్ చేసేయాలి. దీంతోపాటు కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీస్, అల్లం పీస్, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. లిడ్ పెట్టేసి ఇలా అన్నీ యాడ్ చేసి కలిపేసుకొని లిడ్ పెట్టే తర్వాత మనం కొంచెం ఒక 1/2 స్పూన్ ఆఫ్ పసుపు తీసుకుందాం. కలపండి. నేను కొంచెం తీసుకుంటున్నాను. ఇక్కడ బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేశాక ఒక 2 minutes అలా వదిలేద్దాం. లిడ్ పెట్టి వదిలేయండి. సిమ్లోనే పెట్టండి మ్యాక్సిమం. చూసారా బ్రౌన్ కలర్ అండ్ కొంచెం మగ్గినట్టు అవ్వగానే ఒకసారి అలా కలిపేశాక దీనికి మనకు ఒక 3 టమాటోస్ అవసరం. చాలా సన్నగా తరిగిన టమాటోస్ తీసుకోండి. చాలా చిన్న పీసెస్ కట్ చేసుకోండి, ఎందుకంటే తొందరగా బాయిల్ అవుతాయి, అది తొందరగా ఉడుకుతాయి కదా. చూసారు కదా ఎలా అయిందో, దగ్గరికి అవుతుంది. ఇంకొంచెం మగ్గనివ్వండి. ఇంకొక 2 minutes అట్లా స్ప్రెడ్ చేసి వదిలేద్దాం. లిడ్ పెట్టేసి ఒక 2 minutes ఓపెన్ చేసి చూడండి ఎలా అయిందో. టమాటాస్ బాగా స్మాష్ అయ్యాయి కదా, మొత్తం ఉడికిపోయాయి. ఇప్పుడు మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం కొంచెం. అది కూడా కొంచెం యాక్చువల్గా గ్రీన్ చిల్లీస్ వేసాము, మన పచ్చిమిర్చి వేసేసాము. కొంచెం కలరింగ్ కోసం వేసుకుంటాం. కొంతమంది కారం వేసుకోరండి. అలాంటప్పుడు మీరు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా ప్రిఫర్ చేయండి. లేదు కొన్ని పచ్చిమిర్చి కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటాము అంటే ఇట్స్ అప్ టు యూ అండి. వేసుకున్నా కూడా బాగుంటుంది. కలర్ విషయంలో చాలా బాగుంటుంది. చూసారు కదా బాగా మగ్గిపోయింది. దగ్గరికి వచ్చినప్పుడు మనము ఇప్పుడు నానబెట్టి సోక్ చేసాం కదా రైస్, ఆ వాటర్ మాత్రమే తీసుకోండి బెటర్. ఆ సోక్ చేసిన దాంట్లో నుంచి వాటర్ని పూర్తిగా డ్రైన్ చేసుకొని ఆ వాటర్ని ఇక్కడ మీరు దీంట్లో పోసేసేయండి. అక్కడ 2 కప్స్ రైస్కి నేను 4 కప్స్ వాటర్ పోసుకున్నాను. సో ఆ రైస్లో ఉన్న వాటర్ నేను ఇక్కడ ప్రిఫర్ చేస్తున్నాను. చూసారా కొంచెం రైస్ పడుతుంది. సో మీరు మాత్రం ఫస్ట్ డ్రైన్ అవుట్ చేసుకున్నాకే, కొత్త వాళ్ళు మాత్రం కొంచెం చూసుకొని పోసేయండి. ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. ఎక్కువ పోసారనుకోండి మొత్తం దగ్గరికి వచ్చేస్తుంటే కేక్ లాగా అయిపోతుంది, అంత టేస్టీగా ఉండదు. ఇలాంటి ఫ్రైడ్ రైస్కి మాత్రం, ఇలాంటి రైసెస్కి మాత్రం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. వాటర్ బాగా బాయిల్ అయ్యాయి కాబట్టి ఇంకొక 2 seconds తర్వాత తీసి మన లిడ్. ఇప్పుడు చూసారా వాటర్ బాగా బాయిల్ అయిపోయాయి. సో ఈసారి ఒక్కొక్కసారి స్టిర్ చేయండి. అలా చేశాక ఇక్కడ మీకు కావాల్సి ఉంటే కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్,
మనం యాడ్ చేసుకోవచ్చు. కరోనా టైం కాబట్టి కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా ఉండాలి అనుకుంటాము. ఇప్పుడు మనం కొంచెం పౌడర్స్ మనం యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న ఒక సెకండ్స్ తర్వాత మనము చూస్తారని యాడ్ చేసేసుకున్నాను. వద్దనుకున్న వాళ్ళు యాడ్ చేయకపోయినా పర్వాలేదండి, ఎందుకంటే ముందే మనం యాడ్ చేసాం కాబట్టి. ఇక్కడ నేను మళ్ళీ ఇంతకుముందు మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ని స్పూన్తో స్లోగా చల్లినట్టుగా వేస్తున్నాను. అలా వేయడం వల్ల ఏంటంటే ఒకేసారి వేయకుండా ఇలా వేయడం వల్ల ఏంటంటే పొడి పొడిగా వస్తుంది. ఒకేసారి వేసేసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ హీట్ అయిన వాటర్ కాబట్టి, వేడి నీళ్ళు కాబట్టి అది కేక్ లాగా కొంచెం గట్టిగా అయిపోతుంది, ఒకే దగ్గర అనమాట, మెత్తగా అయిపోతుంది రైస్. సో అందుకని ఇలా చల్లినట్టుగా స్పూన్తో చల్లుకున్నట్టుగా వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఒకసారి కదిలించి వదిలేసేయండి. సో లిడ్ పెట్టి వదిలేద్దాం. ఆఫ్టర్ 5 minutes చూడండి, ఇక్కడ నేను సిమ్లోనే పెట్టుకున్నానండి. ఇంకా 5 more minutes. చూసారా, 5 minutes అయితే పర్ఫెక్ట్ టమాటో స్పైసీ రైస్ రెడీ అయిపోయింది. చాలా స్పైసీగా ఉంటుందండి రైస్. సో చూసారు కదా, ఇలా ఈ టైంలో ఇలా ట్రై చేసి చూడండి. Please subscribe my channel for more videos and click on the like button. Thank you for watching.